ఆస్కార్ అవార్డు ఎలా మొదలైంది? ఆస్కార్ అవార్డుని నటుడు డాగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి 1929లో స్టార్ట్ చేశారు. మొదట్లో ఆస్కార్ అవార్డుని సన్మానంగా చేసేవారు. ఆస్కార్ అవార్డుని మొదట్లో ఏమని పిలిచేవారంటే అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1939లో అధికారికంగా ఆస్కార్ అని పేరు పెట్టారు. ఆస్కార్ అవార్డుకి ఆస్కార్ అని పేరు ఎలా వచ్చింది? అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెరిక్ అనే వ్యక్తి ఆ బొమ్మను చూసి అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్లో ఉన్నాడని అన్నాడంట. దీంతో ఆస్కార్ అని పేరు వచ్చిందని అంటారు. ఆస్కార్ అవార్డుకి ఆ బొమ్మని ఎలా తీసుకున్నారంటే ఎమిలో ఫెర్నాండెజ్ అనే యాక్టర్ని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తి పొంది గిబ్సన్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు. ఆస్కార్ని జార్జ్ స్టాన్లీ అనే వ్యక్తి చేశాడు. ఆస్కార్ అవార్డుని ఎలా తయారు చేస్తారు? ఆస్కార్ అవార్డుని చూస్తే మీకు మొత్తం గోల్డ్లా కనిపిస్తుంది. అది మొత్తం గోల్డ్ కాదు, సాలిడ్ బ్రౌన్జ్కి అంటే ఎత్తడికి 24 క్యారెట్ల గోల్డ్ని పోస్తారంతే. ఆస్కార్ అవార్డు మొత్తం గోల్డ్ అయితే కాదు. ఈ ఆస్కార్ అవార్డ్స్ని ప్రతి ఇయర్ చికాగోలోని ఆర్ఎస్ వాషన్స్ అండ్ కంపెనీలోని ఈ ఆస్కార్ అవార్డ్స్ని తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి దాదాపుగా $400 ఖర్చు అవుతుంది. మన ఇండియన్ రూపీస్లో దాదాపు 30,000 నుండి 40,000 మధ్యలో ఖర్చు అవుతుంది. మన ఇండియాలో ఎంతమందికి ఆస్కార్ అవార్డు వచ్చింది? 2023తో కలిపి మొత్తం 9 ఆస్కార్ అవార్డ్స్ మన ఇండియాకి వచ్చాయి. ఈ 9 అవార్డ్స్లో 5 అవార్డులు మన ఇండియాలో ఉన్న వారికి వచ్చాయి, కానీ మన ఇండియన్ ఫిలింకి రాలేదు. వాళ్ళు హాలీవుడ్ మూవీకి వర్క్ చేసినందుకు వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చింది. మొట్టమొదట మన ఇండియాలోని ఒక ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మన ఇండియాకి 1983లో గాంధీ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో భాను అత్తయ్య అనే ఆమెకి ఫస్ట్ ఆస్కార్ అవార్డు దక్కింది. రెండవ ఆస్కార్ అవార్డు 1992లో సత్యజిత్ రాయ్ అనే వ్యక్తికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఆస్కార్ అవార్డు దక్కింది. మిగతా 3 అవార్డ్స్ 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ అనే మూవీకి 3 అవార్డ్స్ వచ్చాయి. అందులో మొదటి వ్యక్తి రసిల్ పోకుట్టి అనే వ్యక్తికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో అవార్డు దక్కింది. అలానే ఏఆర్ రెహమాన్కి ఒరిజినల్ సాంగ్ అలానే ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో 2 ఆస్కార్ అవార్డ్స్ దక్కాయి. అలానే గుజర్ అనే వ్యక్తికి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డుకి ఎలా నామినేట్ అవుతారు అంటే ఆస్కార్ అవార్డు ఎలా వస్తుంది? దీనికి 2 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ చేయాలి. మొదటి ప్రాసెస్ జనరల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మొదట చేయాల్సింది ఆ మూవీ అనేది జాన్ 1 నుండి డిసెంబర్ 31 మధ్యలో రిలీజ్ అయి ఉండాలి. అంటే 2023 ఇయర్లో ఆస్కార్ రావాలి అంటే 2022లో జాన్ 1 నుండి డిసెంబర్ 31 మధ్యలో ఆ మూవీ అనేది రిలీజ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆ మూవీ డ్యూరేషన్ 40 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ యుఎస్లో ఆస్కార్ టీమ్ మెంబర్స్ కొన్ని థియేటర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన థియేటర్స్లో 1 వీక్ పాటు ఆ మూవీ అనేది షోస్ వేయాలి. ఫైనల్గా ఆ మూవీ యొక్క ఫార్మేట్ 35 లేదా 70 mm ఉండాలి. ఇవన్నీ ఎలిజిబుల్ అయ్యాక ఆ మూవీని ఆస్కార్ వారు ఒక రిమైండర్ లిస్ట్లా రిలీజ్ చేస్తారు. ఇక్కడ నుండి ఆస్కార్కి నామినేట్ అయ్యే మూవీస్ని షార్ట్ లిస్ట్ చేయడం కోసం ఆస్కార్ టీం వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఆ ఆస్కార్ టీం మెంబర్స్ ఒక 10,000 మంది ఉండొచ్చు. ఆస్కార్ అవార్డులో ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళకి ఆ మెంబర్స్ అనే వాళ్ళు ఓటు వేస్తారు. ఓటు వేసే ఆస్కార్ మెంబర్స్ లో ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఉంటాయి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇట్ అని, లేకపోతే మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో ఆ ఊరి పేరుని కింద కామెంట్స్లో చెప్పండి. రెండోది వచ్చి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీ. ఇందులో ఎలా సెలెక్ట్ అవుతారంటే ఏదైనా ఒక కంట్రీలో రిలీజ్ అయిన మూవీస్ని ఆ దేశం వాళ్ళు ఆస్కార్కి పంపిస్తారు. ఇలా రెండో ప్రాసెస్లో పంపిన మూవీస్ ఆస్కార్కి నామినేట్ అవుతాయి. ఇలా 2 ప్రాసెస్లో ఆస్కార్ అవార్డు అనేది వస్తుంది. అలానే ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అవ్వలేదు. ఫైనల్గా చెప్పాల్సింది మన ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఈయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిమ్స్ అనగానే గుర్తొచ్చేది మన తెలుగు ఫిలిమ్సే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా ఎన్నో అవార్డ్స్ పొందాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీకు తెలియని ఫ్యాక్ట్స్ కూడా కింద కమెంట్ చేయండి. అందులో బాగా ఇంట్రెస్ట్గా ఉన్న ఫ్యాక్ట్ని నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.